వాళ్ళ ఘనంగా స్వాగతం పలికిన ఖమ్మం జిల్లా మా తమ్ముళ్ళందరికీ మా చెల్లెళ్ళందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు పత్రికా సమావేశానికి హాజరైన పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆనాడు సోదరులు మాజీ శాసనసభ్యులు బానోత్ మదన్ లాల్ గారు మరణించినప్పుడు నేను దేశంలో లేను. అందుకే వారి కుటుంబాన్ని తొందరగా కలిసే అవకాశం లేకుండా పోయింది. కర్మకు హాజరు కావాలి ఆ రోజు 8వ తారీఖు నాడు. కానీ దురదృష్టవశాత్తు అదే రోజు శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు మరణించడం, వారి అంత్యక్రియలు అదే రోజు ఉండడం వల్ల కర్మ కార్యక్రమానికి కూడా ఆ రోజు రాలేకపోయాం. అందుకే ఈరోజు వచ్చి వారి కుటుంబాన్ని, బానోత్ మంజుల గారిని, వారి కుటుంబాన్ని మొత్తం కలిసి పార్టీ తరఫున వారికి అన్ని రకాలుగా అండగా ఉంటాం. అన్ని రకాలుగా ఆ కుటుంబాన్ని పార్టీ ఆదుకుంటుంది, వారికి అండగా ఉంటుంది అని చెప్పి వారికి ధైర్యం చెప్పి ఇక్కడి నుంచి గౌరవనీయులు మా కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు గారి మాతృమూర్తి పరమపదించారు. వారిని పరామర్శించడానికి వెళ్ళాలి. మధ్యలో ఇవాళ ఇక్కడ ఖమ్మంలో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఒకటే. రాష్ట్రంలోని యువతకి నా విజ్ఞప్తి, మత్తు పదార్థాలకి, డ్రగ్స్కి దూరంగా ఉండండి. పొరపాటున కూడా అలవాటు చేసుకోవద్దు. పొరపాటున కూడా అవి అలవాటు చేసుకుంటే జీవితాలు నాశనం అవుతాయి. నేను జీవితంలో ఎన్నడూ సిగరెట్ కూడా తాగని వ్యక్తిని. అట్లాగే మరి మీరందరూ కూడా తప్పకుండా డ్రగ్స్కి, మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని కోరుతా. రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి, వార్తలకి, చిట్చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి. ఎట్లాగైతే మరి డ్రగ్స్ మనుషుల ప్రాణాలు హరిస్తాయో అట్లాగే కొన్ని నికృష్టపు మాటలు, నికృష్టపు డైలాగులు మరి మీ ప్రశాంతతకు, మీ ఆరోగ్యానికి కూడా, రాష్ట్ర ఆరోగ్యానికి కూడా హానికరం. పెద్దలు చెప్తారు, నక్క పీనుగునే పిక్కు తింటుంది, పంది బురదలోనే పొరలాడుతుంది, పెండ పురుగు గుడ్ల చావిట్లోనే తిరుగుతుంది. అట్లాగే గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమీ రాదు, నికృష్టపు మాటలు తప్ప ఏది రాదని మళ్ళొక్కసారి తేలిపోయింది. ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, మరొక రోజు ఫార్ములా ఈ అంటాడు, ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు, కాదంటే కాళేశ్వరం, లేదంటే కేసీఆర్. 20 నెలల్లో ఈ నికృష్టుడి బతుకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపం చేయడం, డైవర్షన్ టాక్టిక్స్ తప్ప, హెడ్లైన్ మేనేజ్మెంటు, డెడ్లైన్ మేనేజ్మెంట్ తప్ప చేసింది ఏంది? ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు చేసింది ఏంది నేను అడుగుతా ఉన్నా. అందుకే పెద్దలు చెప్తారు, పంది ఎంత బలిసినా నంది కాదు. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో 3 ఏళ్ళు ఉండొచ్చు, మురిపంగా డబ్బుల మూటలు దోచుకుంటూ ఉండొచ్చు, కానీ ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి కానీ, ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే ఒక గౌరవాన్ని కానీ, గతంలో మహామహులు ఆ పదవిని అధిష్ఠించారు. ఓ విజయభాస్కర్ రెడ్డి గారు, ఓ ఎన్టీ రామారావు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు, ఓ చంద్రబాబు నాయుడు గారు, ఓ కేసీఆర్ గారు. వాళ్ళు ఆ పదవికి ఎక్కిన తర్వాత ఎంత హుందాగా వ్యవహారం చేశారు. ఒక రోషయ్య గారు ఎంత హుందాగా వ్యవహరించారు, మీరెంత నికృష్టంగా వ్యవహరిస్తున్నారు. ఇది రాష్ట్రమే కాదు, దేశం మొత్తం గమనిస్తూ ఉంది. 2 ఏళ్ళైంది మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి. మీ వల్ల వీసమెత్తు లాభం పొందిన ఒక మనిషి కానీ, ఒక వర్గం కానీ చూపెడతావా? ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, రేవంత్ రెడ్డి గారి వల్ల బాగా లాభపడింది ఎవరయ్యా అంటే చిల్లర గాసిప్ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్ళు, వాటికి పెట్టే దిక్కుమాలిన తంబునేళ్లు నడుపుకునే కొంతమందికి మాత్రం రేవంత్ రెడ్డి వల్ల కడుపు నిండా మరి బ్రహ్మాండంగా ఆదాయం వస్తున్నమాట మాత్రం వాస్తవం. 3rd రేట్ యూట్యూబ్ ఛానళ్ళకి, మీడియా ముసుగులో దరిద్రాన్ని వండే దగుల్బాజీలకు ఆదాయం పెరగొచ్చు, కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం దమ్మిడి ఆదాయం కూడా, దమ్మిడి లాభం కూడా నీ వల్ల లేదు అనేది వాస్తవం. రోత వార్తలు, రోత డైలాగులతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చిట్చాట్ల పేరిట నువ్వు చీటింగ్ ఏదైతే చేస్తున్నావో ఈ రాష్ట్ర ప్రజల్ని జనం చీకొట్టే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు.
టన్నుల కొద్ది కేసులు పెట్టాడు 20 నెలల్లో టన్నుల కొద్ది కేసులు. గుండు పిన్నంత ఆధారం అన్న దొరికిందా? ఉంటే కదా దొరికేదానికి, తప్పు చేస్తే కదా భయపడేదానికి. అందుకే నేను అనేది, చేతిలో పవర్ ఉంది నీకు, నువ్వే హోంమంత్రి, నువ్వే ముఖ్యమంత్రి, నీ కిందే మొత్తం వేల మంది పోలీసులు ఉన్నారు, మంది మార్బలం వ్యవస్థ అంతా నీకే ఉంది. ఏం తప్పు చూపెట్టినావు 20 నెలల్లో? ఏం పీకినావు? ఎంతసేపు లీకులు. అప్పట్లో అదో సినిమాలో ఆయన గ్రీకు వీరుడు అనేవాళ్ళు, ఈయన లీకు వీరుడు. లీకులు తప్ప, చిట్ చాట్లు తప్ప నువ్వు పీకింది ఏంది, నువ్వు చేసింది ఏంది రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రంలోని ఏ వర్గానికి నువ్వు చేసింది ఏంది నేను అడుగుతా ఉన్నా. మేమేమి తప్పు చేయలేదు కాబట్టే ఇవాళ ఇంత ధైర్యంగా మొహమాటం లేకుండా దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు, దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుని నేను. నీకుందా దమ్ము? ఓటుకు నోటు కేసులో నేను డబ్బులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే దమ్ము నీకుందా? లై డిటెక్టర్ పరీక్షలో మగాడివైతే, పిరికి సన్నాసివి కాకపోతే వస్తావా? ఉద్దరం కూర్చుందాం, రాష్ట్ర ప్రజల ముందు లైవ్ కెమెరాల ముందు కూర్చుందాం, ఎవరేందో ప్రజలను తెలవమందాం. ఇద్దరి మీద ఉంది కదా ఏసీబీ కేసు, నీ మీదో కేసు ఉంది, నా మీదో కేసు ఉంది. నువ్వు మరి రా, ముందుకు రా అని కూడా సవాల్ చేసిన రాలా. పెడితే పెట్టాడు కేసు, లేదా ఫార్ములా ఈ అని, కమిషన్ అని, ఇదని అదని పెట్టాడు. దొంగ కేసు పెట్టినా అది కూడా పెట్టడం సరిగా రాదు ఈయనకి. అదే సినిమాలో చెప్తారు, బ్రహ్మానందం గారు దొంగ పాత్ర వేస్తాడు, వేసిన తర్వాత అందులో ఆయన చెప్తాడు, ఆ హీరో గారు, వీడు దొంగ కానీ దొరికిపోవడం వీడి స్పెషాలిటీ అంటాడు. అట్లాగే రేవంత్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే దొరికిపోవడం, పనికి మళ్ళీ డైలాగులు కొట్టడం, మళ్ళీ వెంటనే దొరికిపోవడం. అందుకే నేను అనేది, మీకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నువ్వు సీసీ కెమెరాల్లో దొరికిపోయిన చిల్లర దొంగవి. నీ బుద్ధి ముఖ్యమంత్రి అయినాక కూడా మారలా. చిట్ చాట్ల పేరిట్లో చీకటి భాగవతం ఎందుకు, చీకటి బతుకులు ఎందుకు? నేను అడుగుతా ఉన్నా, స్ట్రైట్గా మాట్లాడుకుందాం రా. నువ్వే డైలాగ్ కొడుతీవి కదా, కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రండి అన్నావు, నేను వచ్చిన. నువ్వు పారిపోయిన పిరికి సన్నాసివి. నీ సవాల్ స్వీకరించి నేను వస్తే మాట మీద నుండి తప్పుకుని పారిపోయిన పిరికి సన్నాసివి ఇవాళ చీకటి భాగవతాలు, చీకటి డైలాగులు, మీడియా మిత్రులతో చిట్ చాట్ల పేరిట డ్రామాలు ఎందుకు? ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నా, ఎక్కడ పెడతావో పెట్టు చర్చ, వస్తాను. నువ్వు ఎక్కడంటే అక్కడ పెట్టు. అసెంబ్లీ అంటాడు, అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చూద్దాం. నువ్వే చెప్పుకున్నావు కదా ఒక పత్రికకు పోయి, ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నారు అసెంబ్లీలో అని. భయం నీకు, ఎందుకంటే నీకు రచ్చ చేయడం తెలుసు తప్ప చర్చ చేయడం తెలీదు. రచ్చ చేయమంటే, ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడమంటే, గుడ్లు బీకి గోటీలాడతా, పేగులు తీసి మెడలో వేసుకుంటా అనే పనికిమాలిన డైలాగులు కొట్టమంటే, పాత చింతకాయ పచ్చడి లాంటి డైలాగులు అవి వస్తాయి. ఎక్కడికి రమ్మంటావు చెప్పు? జూబ్లీహిల్స్ ప్యాలెస్కి రమ్మంటావా? నీ కొడంగల్ కోటలోకి రమ్మంటావా? నేను నీలాగా పారిపోయే పిరికి పందని కాదు. నువ్వు ఏ చర్చకు ఏ విషయంలో ఎప్పుడన్నా సరే రెడీగా ఉన్నావు. ఎందుకంటే మేము పోరాటాల పార్టీగా పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం తప్ప నీలాగా బ్యాగులు మోసి సద్దులు మోసి వచ్చిన వాళ్ళం కాదు. మరొకసారి చెప్తున్నా, ఇదివరకు చెప్పా, మళ్ళొకసారి చెప్తున్నా. ఇదివరకు ఒక ఆయన ఇట్లాగే బీజేపీ ఆయన పనికిమాలిన మాటలు మాట్లాడితే, ఈ టెస్ట్ పెట్టుకుంటావు, ఆ టెస్ట్ పెట్టుకుంటావు అంటే, ఏం టెస్ట్ పెడతావో పెట్టుకోరా, బొచ్చిమంటే బొచ్చిస్తా, ఏది ఇమ్మంటే అది ఇస్తా అని చెప్పాను. నువ్వు ఏ టెస్ట్ పెట్టినా దానికి నేను రెడీ. మరి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులకు కూడా అడుగుతా ఉన్నా. నేను ఆయన కుటుంబ సభ్యులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి, కాన్వాయ్లో తిరగడం, సెటిల్మెంట్లు చేయడం, బెదిరించి చందాలు గుంజుకోవడం ఇది ఒకటే కాదు. ముఖ్యమంత్రి గారి కుటుంబం మీరు, మీవాడు ఒక మానసిక రుగ్మతతో బాధపడతా ఉన్నాడు. ఎప్పుడు బట్టలు చింపుకొని రోడ్ల మీద పిచ్చోడ్లాగా పరిగెడతారని మేము కూడా కంగారు పడతా ఉన్నాం. చూపెట్టండి డాక్టర్లకి, వాటాల సంగతి తర్వాత చూసుకోవచ్చు. మీద పిచ్చోడైపోయి బట్టలు చింపుకొని రోడ్ల మీద పరిగెత్తేలాగా ఉన్నాడు. మరి ఆ దరిద్రం రాష్ట్ర ప్రజలు చూడకముందే దయచేసి ఒక మానసిక ఆసుపత్రికి తీసుకొని పోయి చూపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొకటి నేను రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ మధ్యన ఒక అలవాటుగా మారిపోయింది. ఏ ఆధారము లేకపోయినా, ఏ అధికారిక ప్రెస్ మీట్ లేకపోయినా, అధికారిక స్టేట్మెంట్ లేకపోయినా, ఇదిగో పులి అంటే అదిగో తోక, ఇదిగో ట్యాపింగ్, ఈ హీరోయిన్ ఆ హీరోయిన్, ఈయన డ్రగ్గులు వాడాడు, ఆయన డ్రగ్గులు వాడాడు, ఒక్కడంటే ఒక్కడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంలో కానీ అధికారికంగా ఏమైనా చెప్పారా? ఏంది గాసిప్సు, ఏంది నాన్సెన్సు? ఎవరన్నా మీకు వచ్చి ఫలానా వాడు తప్పు చేశాడని చెప్పారా ఇప్పటికీ? ఇది ట్యాపింగు, అది కుంభకోణం, ఇది లంబకోణం, అది డ్రగ్స్, ఇవేనా? ఇంకా 6 గ్యారెంటీలు మర్చిపోదామా? 420 దొంగ హామీలు మర్చిపోదామా?
ఆడబిడ్డలకు ఇస్తానన్న 2500 మర్చిపోదామా? ముసలోళ్ళకి ఇస్తానన్న 4000 పెన్షన్లు మర్చిపోదామా? రైతులకు ఇస్తానన్న బోనస్ మర్చిపోదామా? ఇదిగో పులి అదిగో తోక అని వదంతులు పట్టుకునే రోజు మనం అందులో ఒత్తుకుంటూ కూర్చుందామా ఫోన్లో? ఈ తంబునేలు ఆ తంబునేలు, వీడు ఇట్లా అంట వాడు అట్లా అంట. ఈయన ఇంకా మనకు కావాల్సింది ఈ గాసిప్స్ అడిక్షన్ కూడా. ఈ గాసిప్స్ ఏవైతే ఈ వదంతులు ఈ రూమర్స్ ఏవైతే ఉన్నాయో వీటి అడిక్షన్ కూడా ఈ రేవంత్ రెడ్డికి పట్టుకున్నది. ఓ పిచ్చోడ్లాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ జూబ్లీ ప్రాంతం ఉంటుంది హైదరాబాద్లో, అక్కడ కిట్టి పార్టీలు జరుగుతూ ఉంటాయి. మధ్యాహ్నం కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు కిట్టి పార్టీలు చేసుకొని వీళ్ళ గురించి వాళ్ళ చెవులు కొరుక్కోవడం, వాళ్ళ గురించి వీళ్ళ చెవులు కొరుక్కోవడం, అది జరిగేది. ఈయన కూడా అట్లాంటి కిట్టి పార్టీ ఆంటీ ఈయన రేవంత్ రెడ్డి గారు. ఎక్కడో ఎవడో చెప్పింది విని అదే నిజం అనుకుని భ్రమించి దాన్ని మళ్ళీ 10 మందిని పోగేసుకొని మీడియాని పోగేసుకొని చిట్ చాట్ల పేరిట చిల్లర మాటలు మాట్లాడే నికృష్టుడు రేవంత్ రెడ్డి. నేను అందుకే అంటా ఉన్నా, నువ్వేదో వాగావు కదా నేను డ్రగ్స్ బిగ్స్ అని. దమ్ముంటే మగాడివైతే బయటికి వచ్చి పత్రికల్లో మాట్లాడు, నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే హోంమంత్రి, ఏం ఆధారం ఉందో పెట్టు. అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చొని 10 మందితో ఒకటి చెవులో కూడా కొరుక్కొని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేయకు. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను, ఈ శవాల మీద పిల్లలు ఏరుకోవడం ఏందే నాకు అర్థం కాదు. ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని నాకంట కట్టడం ఏంది? నీ బొందా ఏమైనా జ్ఞానం ఉందా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు? రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్యుడివా? నేను అందుకే అంటా ఉన్నా, నీకు దమ్ముంటే ఆధారం బయట పెట్టు. దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావో చెయ్యి. దమ్ముంటే నీ దగ్గర ఏం ఆధారం ఉందో పెట్టు. లేదా ఈ కిట్టి పార్టీ ఆంటీ లాగా ప్రతిరోజు వీళ్ళ చెవు కొరికి వాళ్ళ చెవు కొరికి హెడ్లైన్లు మేనేజ్ చేసి మీడియాను మేనేజ్ చేసి ఎక్కువ రోజులు బతకలేవు. ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా, నేనేదో అంటా ఉన్నాడు. నేనంట కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నా అంట. కోర్టు ఏం చెప్పింది తెలుసా రేవంత్ రెడ్డిని? ఇట్లాగే పిచ్చిబాగుడు వాగుతుంది. నేను చెప్పింది ఈరోజు కాదు, 2021లో ఇట్లాగే సన్నాసి మాటలు మాట్లాడినాడు, డ్రగ్స్ గిగ్స్ అని. నేను కోర్టుకు పోయి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు ఆధారం లేకుండా అని కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పింది తెలుసా? చెత్త మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతామని చెప్పి ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని స్టే అంటాడు. ఈ మూర్ఖుడికి ఇంజంక్షన్ ఆర్డర్ తెలియదు, స్టే తెలియదు. చెత్త మాటలు మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా అని కోర్టు చెప్పింది, నేను కాదు. బుద్ధి జ్ఞానం ఉంటే ఆ ఇంజంక్షన్ ఆర్డర్ ఇంకా ఉంది. నువ్వు ముఖ్యమంత్రివి. ఒక థర్డ్ రేట్ చిల్లరగాడిలాగా బజార్లో పోయే చిల్లర పంచాయతీలాగా చెయ్యకు. ఇంకో మాట అంటాడు, నేనేదో లోకేష్ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి. మేమేం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియక అడుగుతా, లోకేష్ ఏమైనా నీ లెక్క అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమైనా నీ లెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమైనా నీ లెక్క చదువు రానోడా? కలిస్తే తప్పేంది? ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది? అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా, పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు కానీ కలిస్తే తప్పేంది? నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా. నేను ఏదో గూండానో దావుద్ ఇబ్రాహింనో చీకట్లో కలిసినట్టు డైలాగులేంద్ర హౌలా. నేను అడిగింది ఏంది, నేను చెప్పింది ఏంది? నేను ఉన్న దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా? పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు. దానికి ఏదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం కనిపెట్టినట్టు. ఆయన నాకు తెలియక అడుగుతా, పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్లను, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది? ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది? నాకు అది తెలియక అడుగుతా. నేనేమంటున్నా అంటే, ఈ చిల్లర మాటలతోని ఎన్ని రోజులు టైంపాస్ చేస్తావు? ఇంకెన్ని రోజులు ప్రజలు ఇవాళ ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నావు? అసలు నిన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడండి పనికి మాలిన మాటలు? ఎందుకు అంటే ఒకటే కారణం, ఈయన దొరికిపోయిండు. ఇందాక నేను చెప్పిన కదా, దొంగతనం చేయడం మళ్ళీ దొరికిపోవడం ఈయన స్పెషాలిటీ. 48 గంటల ముందు డైలాగులు కొట్టిండు, నేను రానే రాను. ఆంధ్ర వాళ్ళు మీటింగ్ పెట్టినారు, ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది, మరి నేను రాను. చంద్రబాబు పిలిచిన బనకచెర్ల గురించి అయితే నేను రాను అని డైలాగులు కొట్టినాడు, లీకులు ఇచ్చినాడు, లీకు వీరుడు. ఇచ్చిన తర్వాత 24 గంటల్లో ఏం మారిందో తెలియదు, 24 గంటల్లో ఏం జరిగిందో తెలియదు. ఠకామని ఢిల్లీలో తేలిండు. ఢిల్లీలో తేలిన తర్వాత స్పష్టంగా దొరికిపోయినాడు. ఈయనేమో బనకచెర్ల ప్రస్తావనే రాలేదంటాడు. ఆంధ్ర మంత్రి గారు రామానాయుడు గారు బయటకు వచ్చి మొట్టమొదటి ఎజెండా అంశమే బనకచెర్ల, దాని మీద మాట్లాడినాం, 30 రోజుల్లో కమిటీ వేస్తున్నాం, అయిపోయింది, చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చిండు, రేవంత్ ఓకే అన్నాడు అన్న లెవెల్లో ఆయన మాట్లాడుతున్నాడు. దొరికిపోయిండు దొంగ.
తెలంగాణ ప్రయోజనాలను, గోదావరి జలాలను పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి తాకట్టు పెట్టినాడు అని దొరికిపోగానే మళ్ళీ డైవర్షన్ స్టార్ట్. కొన్ని రోజులు ట్యాపింగు, కొన్ని రోజులు కాళేశ్వరం, కొన్ని రోజులు ఫార్ములా, ఇంకొన్ని రోజులు డ్రగ్స్, మన్ను మశానం వాడి బొంద తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట, ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట, ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడినాడా? చిట్ చాట్లో మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తావో చెప్పావా? రైతులకు మొత్తం రుణమాఫీ ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పావా? బోనస్ ఎంత ఇచ్చినావు ఇంకా మిగతాది ఎప్పుడు ఇస్తావో చెప్పావా? రైతు భరోసా అని డైలాగులు కొట్టి 15,000 అని చెప్పి 12,000 ఎందుకు ఇచ్చినావా? దౌర్భాగ్యం ఏందో చెప్పినావా? ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తావో చెప్పినావా? ముసలోళ్ళకి 4,000 పెన్షన్లు ఎప్పుడు ఇస్తావో చెప్పావా? ఇదేది చేత కాదు. కాబట్టి ఏం చేయాలి? ఈ తెలంగాణను దండుపాలెం బ్యాచ్ లాగా దోచుకుంటున్న అన్నదమ్ముళ్ళు, అనుముల బ్రదర్సు, నువ్వు కలిసి, అదేవిధంగా మీ వాళ్ళు కలిసి మొత్తం ఈరోజు డైవర్షన్ గేమ్లు తప్ప 20 నెలల్లో చేసింది ఏంది?